డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎస్, నేను బ్రహ్మాండంగా ఉన్నాను అన్నవాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. లేదు, నేను సఫర్ అవుతున్నాను, విశ్వ దర్శనం కొరకు ఎదురు చూస్తున్నాను అన్నవాళ్ళు మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి. డెఫినెట్గా విశ్వం మీకు సహకరిస్తుంది, మీ ఆలోచనలు వింటుంది, మీ బాధ వింటుంది, మీ మొర వింటుంది. మీరు చేసిన శరణాగతికి విశ్వం ఆశీర్వదించబోతా ఉంది. అండ్ కర్మ సిద్ధాంతానికి సంబంధించి లా ఆఫ్ కనెక్షన్ అని ఒక అద్భుతమైన సిద్ధాంతం ఉంది. లా ఆఫ్ కనెక్షన్ అన్న లా విశ్వజ్ఞానానికి, విశ్వ దర్శనానికి, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావడానికి ఎలా ఉపయోగపడుతుంది ఈ కర్మ సిద్ధాంతం అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటి లా ఆఫ్ కనెక్షన్? కర్మ సిద్ధాంతంలో లా ఆఫ్ కనెక్షన్ ఏం చెప్తుంది అంటే, మీ జీవితంలో జరిగిన పాస్ట్కి, ప్రెజెంట్ వర్తమానానికి, ఫ్యూచర్ భవిష్యత్తుకి ఒక కనెక్షన్ ఉంది అని చెప్తుంది. మీరు జీవితంలో ఇప్పటివరకు ఫేస్ చేసిన గుడ్ అండ్ బ్యాడ్, పాస్ట్ అండ్ ఇప్పుడు మీ ప్రెజెంట్, మీ ఫ్యూచర్కి ఒక కనెక్షన్ ఉంది అని చెప్పి కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది. బౌద్ధ సిద్ధాంతం ఏం చెప్తుంది? గౌతమ బుద్ధుడు ఏం చెప్పారు అంటే, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అంతా ఇల్యూజన్, అంతా మాయ, టైం అనేది మాయ అని చెప్పారు. మరి ఏది రైట్, ఏది రాంగ్, మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏది ఆచరణలో పెడితే ఉన్నత శిఖరాలకు వెళ్తాము అన్నది ఇప్పుడు ఇన్ డెప్త్ డిస్కస్ చేద్దాం. పాస్ట్ కానీ, ప్రెజెంట్ కానీ, ఫ్యూచర్ కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీ కర్మల మీద డిపెండ్ అయి ఉంటుంది. గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, కర్మ, అకర్మ, సిన్, బ్యాడ్ కర్మ, పుణ్యకర్మ, వీటి మీదే మీ యొక్క కంప్లీట్ జీవితం ఆధారపడి ఉన్నది. ఇప్పటి వరకు మీరు జీవితంలో ఏమేమి ఫేస్ చేస్తున్నారో, మంచి కానీ చెడు కానీ, ఏమేమి చేయబోతా ఉన్నారో, ప్రజెంట్ కంటిన్యూ చేస్తున్నారో, మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సంఘటన, ప్రతి పరిస్థితి, ప్రతి వ్యక్తి అంతా కర్మ ఫలితమే. మంచి జరిగిందా పుణ్యకర్మ, చెడు జరిగిందా సిన్, బ్యాడ్ కర్మ. ఇది మీరు అంగీకరించాలా. మరి ఈ కర్మ నుంచి తప్పుకోవడం ఎలా? కంప్లీట్ కర్మను నా జీవితం నుండి రిమూవ్ చేయడం ఎలా? గుర్తుపెట్టుకోండి, ప్రకృతి యొక్క నియమాలు ఏంటి అంటే, నేచర్ యొక్క లీలలు ఎలా ఉంటాయి అంటే, విశ్వం యొక్క లీలలు ఎలా ఉంటాయి అంటే, కర్మను 100% ఫాలో అవ్వాల్సిందే, అంగీకరించాల్సిందే, దానికి తగ్గట్టుగానే జీవితాన్ని నడుచుకోవాలి. కానీ సేఫ్ అండ్ సెక్యూర్ అవ్వచ్చు. డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, విశ్వం యొక్క ఆశీర్వాదాలు, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, ప్రకృతి యొక్క చల్లని చూపు ద్వారా దాని నుంచి బయటపడడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, విశ్వజ్ఞానం, విశ్వదర్శనం సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు, మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నారు, నేర్చుకున్న కర్మ సిద్ధాంతాలు, నేర్చుకున్న విశ్వ సిద్ధాంతాలు, విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ మీరు జీవితంలో ట్రాన్స్ఫర్మ్ అయ్యి ఉన్నారు, మారేరు. మీకు విశ్వం ఎలా సహకరిస్తుందంటే, మీరు హైవే మీద ట్రావెల్ చేస్తున్నారు, మీరు వెళ్తున్న కార్ ప్యాచ్ అయిపోవాలి, బరస్ట్ అయిపోవాలి అని మీ కర్మలో ఉందనుకోండి. సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి 100% దాని నుంచి తప్పించదు. కానీ ఆ కార్ 100% టైర్ బరస్ట్ అవుతుంది, పక్కనే ఒక పంచర్ షాప్ ఉంటుంది. బరస్ట్ అవుతుంది, లోపలున్న మీకు, మీ ఫ్యామిలీస్కి, మీ కుటుంబ సభ్యులకి ఏమీ అవ్వదు, పక్కనే ఆ పంచర్ షాప్ ఉంటుంది. సబ్జెక్ట్ని ఫాలో అవ్వని వాళ్ళకి జనరల్గా ఒక స్పీడ్లో వెళ్తున్నప్పుడు టైర్ బరస్ట్ అయితే ఏమేమి జరుగుద్దో అన్నీ జరుగుద్ది. నెగిటివ్ మాట్లాడను, ఏమేమి జరుగుద్దో అన్నీ జరుగుద్ది. బట్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, దైవశక్తి, విశ్వశక్తి, గురువుల యొక్క ఆశీర్వాదాలు ఉన్న వ్యక్తికి ఏమి జరుగుద్ది అంటే, జస్ట్ టైర్ ప్యాచ్ అవుతుంది, అందరూ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు, పక్కనే ఆ టైర్ని రిపేర్ చేసే పంచర్ షాప్ కూడా ఉంటుంది. ఆ విధంగా విశ్వశక్తి మీకు సహకరిస్తుంది, దైవశక్తి మీకు సహకరిస్తుంది. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ కర్మాస్. ఎందుకు అంటే, ఈ భౌతిక శరీరంలో దాగి ఉన్న ఆత్మ ఇంతకు ముందు, ఎందుకంటే ఆత్మకి చావు లేదు, ఆత్మకి పుట్టుక లేదు, అది కంటిన్యూ అవుతుంది. ఇట్స్ అన్ ఎనర్జీ, ఇట్ కంటిన్యూస్, ఇట్ గోస్, ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఇంతకు ముందు ఈ శరీరంలో దాగి ఉన్న ఆత్మ వేరొక శరీరంలో ఉంది. ఆ భౌతిక శరీరము చేసిన పాపపుణ్యాలు ఆ శరీరం ఫుల్ఫిల్ చేసుకోకుండా శరీరం నుండి ఆత్మ బయటకు వస్తే అవి ఇప్పుడు మనకి కంటిన్యూ అవుతాయి. పుణ్యాలు కావచ్చు, పాపాలు కావచ్చు. 100% ఈ శరీరం దానికి అనుగుణంగానే నడవాలి, నడిపిస్తుంది. ప్రకృతి నడిపిస్తుంది,
దైవశక్తి నడిపిస్తుంది, విశ్వశక్తి నడిపిస్తుంది. మనల్ని డ్రైవ్ చేస్తున్న శక్తి, ఎనర్జీ ఏదైతే ఉందో అది చేయిస్తుంది. బట్ చెడు కర్మల నుంచి తప్పుకోవడానికి విశ్వదర్శనం, విశ్వజ్ఞానం 100%, 100% మీకు హెల్ప్ అవుతుంది, సహకరిస్తుంది. కాకపోతే మీరు తెలుసుకోవాలి, కనెక్షన్ ఉంటుంది అని కర్మ సిద్ధాంతం చెప్పేసింది. లా ఆఫ్ కనెక్షన్ అన్నది కర్మ సిద్ధాంతంలో ఉంది అని చెప్పేసింది. పాస్ట్కి, ప్రెజెంట్కి, ఫ్యూచర్కి కనెక్షన్ ఉంది. సో మీరు ఏమి చేయాలా? ఒకటోది, పాస్ట్ని మర్చిపోండి. ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్. కంప్లీట్ పాస్ట్ని మర్చిపోండి. గుడ్ ఆర్ బ్యాడ్ అవేమీ మెమోరీస్ కాదు, బ్యాడ్ ఎనర్జీస్. ఓల్డ్ పాస్ట్లో జరిగిన సంఘటనలని ఓల్డ్ ఎనర్జీస్, బ్యాడ్ ఎనర్జీస్, ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీస్. అవి మెమోరీస్ కాదు, ఓల్డ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్. అవి మీ ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మీకు హెల్ప్ అవ్వదు, లైఫ్కి ఎటువంటి యాడ్ ఆన్ ఉండదు. సో ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్ అండ్ ప్రెజెంట్. ఈరోజు, ఈ క్షణం, ఈ నిమిషం నా చేతిలో ఉంది. నా ఉన్నత కొరకు ఎలా ఉపయోగపడాలి, నేను ఫినాన్షియల్లీ ముందుకు వెళ్ళడానికి ఈ ప్రెజెంట్ని ఎలా రైట్ వేలో ముందుకు తీసుకొని వెళ్ళాలి, విశ్వదర్శనం కొరకు ఇప్పుడు నేను ఏమని పరితపించాలి, విశ్వ జ్ఞానాన్ని నాకు ప్రసాదించడం కొరకు, విశ్వం యొక్క ఆశీర్వాదాలను పొందడం కొరకు నేను ఎలా సంకల్పించాలి అన్నదాని మీద మీ ఫోకస్ ఉండాలి. మీ మేనిఫెస్టేషన్ రిజల్ట్ ఎలా ఉండాలి అన్నది మీరు ప్రెజెంట్, ఈరోజు, ఈ క్షణం, హీర్ అండ్ నౌ మీరు చేసిన ఆచరణ, యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. భవిష్యత్తు కొరకు ఒక గోల్ ఉండాలి అంతే. రాబోతున్న 2 to 5 yearsలో నా లైఫ్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి హౌస్లో ఉండబోతున్నాను, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, నా అసెట్స్ ఏంటి, నా ఆస్తులు ఏంటి, నా స్థిరాస్తులు ఏంటి, నా ఫ్యామిలీ కండిషన్ ఏంటి, ఎక్కడికి నేను టూర్స్ అండ్ ట్రావెల్ చేయాలి, లోక కళ్యాణం కొరకు ఏమేమి కార్యాలు చేయాలి అన్న గోల్ ఉండాలి. ఎందుకంటే జీవితంలో గోల్ లేకపోతే లైఫ్ గోలగోల అవుతుంది. ఆ డ్రీమ్కి డేట్ యాడ్ చేస్తే అదే గోల్. జీవితంలో 100% గోల్ ఉండాలా, గోల్ ఓరియంటెడ్ వర్క్ చేయాలా, రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ చేయాలా. కానీ కంప్లీట్ ఫోకస్ రిజల్ట్ మీద ఉండకూడదు. ఎందుకంటే రిజల్ట్ మీకు ప్రసాదిస్తుంది భగవంతుడు, విశ్వము, మహాకృష్ణుడు, శ్రీకృష్ణుడు, జగద్గురు. మీ చేతిలో రిజల్ట్ లేదు. ఆ రిజల్ట్ రావడం కొరకు చేయాల్సిన కార్యాచరణ, ఆ ప్రాసెస్ మాత్రమే మీ చేతిలో ఉంది. లా ఆఫ్ కనెక్షన్ గురించి ఇన్ డెప్త్ తెలుసుకోండి. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్కి ఒక కనెక్షన్ ఉంది. ఏంటా కనెక్షన్? అదే కర్మ. భవిష్యత్తు బాగుండాలంటే ప్రెజెంట్ బ్రహ్మాండంగా ఉండాలి. భవిష్యత్తు బాగుండాలంటే ప్రెజెంట్ మీరు చేసే కార్యాచరణ, పని మంచి కొరకు ఉండాలి. సో అందుకే చెప్తాను, బీ పాజిటివ్, బీ కామ్, బీ కంపోజ్డ్. ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనా రెస్పాండ్ అవ్వండి, కానీ రియాక్ట్ అవ్వద్దు. దైవశక్తిని శరీరంలోకి ఆవహించుకోవడం కొరకు పరితపించండి, విశ్వశక్తిని మీ శరీరంలోకి ఆవహించుకోవడం కొరకు సంకల్పించండి అని ఎప్పుడు అందుకే చెప్తున్నాను. అండ్ ఏ లొకేషన్ నుంచి మీరు వాచ్ చేస్తున్నారో మీ లొకేషన్ని కామెంట్స్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే విశ్వదర్శనం, విశ్వజ్ఞానానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, డబ్బు సంపాదన కొరకు, మేనిఫెస్టేషన్ కొరకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో టైప్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా అవి నా టీం నా వరకు తీసుకొస్తారు, వాటి మీద వీడియోస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలానే విశ్వం ఆజ్ఞాపించింది, మిమ్మల్ని నన్ను కలిపే అవకాశం ఈ అనంత బ్రహ్మాండం మనకి ప్రసాదించింది. కంటిన్యూస్గా 11 days మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఇది బియాండ్ అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చు. లైవ్లో మీ ఎనర్జీస్ అలా ఇంక్రీజ్ అవుతాయి, మీ వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి, మీ ఫ్రీక్వెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి. విశ్వదర్శనం జరగబోతా ఉంది ఇన్ ద స్పాన్ ఆఫ్ 11 days. కంప్లీట్ మీ సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవ్వబోతా ఉంది ఇన్ ద స్పాన్ ఆఫ్ 11 days. ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను అన్న శక్తిని స్పాన్ ఆఫ్ 11 days మీకు అర్థమవుతుంది. అనంత విశ్వ సంపదని ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎంతైనా సరే నా గృహంలోకి ఆహ్వానించుకోవడం కొరకు కావాల్సిన సాధనలు, ప్రక్రియలు లైవ్లో మీ ద్వారా చేయించబోతా ఉన్నాను. కెరియర్ గ్రోత్, జాబ్, బిజినెస్, హెల్త్, వెల్త్, వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ యూర్ లుకింగ్ ఫర్, వాట్ ఎవర్ యూర్ సీకింగ్ ఫర్, అన్ని సీక్రెట్స్ని విశ్వం ఇవ్వబోతా ఉంది. 11 days నాతో ట్రావెల్ చేసే ఆపర్చునిటీ మీకు, మీతో టైం స్పెండ్ చేసే సువర్ణ అవకాశం నాకు విశ్వం కల్పిస్తుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీరు నేను అనుకుంటే ఆ ప్రోగ్రామ్ జరగదు, విశ్వం యొక్క ఆశీర్వాదము. అండ్ మీ అందరికీ విశ్వం ఒక సంకేతం ఇస్తుంది ఈ వీడియో రూపం ద్వారా, ఈ ప్రోగ్రామ్ రూపం ద్వారా. కమెంట్ జాయిన్ అస్. ఎంతోమంది 25,000 ఇన్కమ్ నుండి లక్షల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు అక్రాస్ ఇండియా అండ్ అవుట్ ఆఫ్ ఇండియా నుండి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఆల్రెడీ జాయిన్ అయ్యి ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ అయ్యారు. అండ్ నౌ దిస్ ఈజ్ ద టైం. ఇప్పటివరకు ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేశాం, బట్ అక్కడ సబ్జెక్ట్ వేరు, ఇక్కడ సబ్జెక్ట్ వేరు. ఎందుకంటే విశ్వజ్ఞానం అనంతం, ఇన్ఫినిట్. మరి ఇన్ఫినిట్ని ఒక రోజులో నేర్చుకోగలమా? నో. సో కంటిన్యూస్గా అటెండ్ అవ్వండి. ఒకటే చెప్తా ఉన్నా, ఎవ్రీ మంత్ 6 to 7 figure ఇన్కమ్ ఎర్న్ చేయండి, క్రియేట్ చేసుకోండి, సంపదని క్రియేట్ చేసుకోండి. తద్వారా కొంత అమౌంట్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా నేర్చుకోండి. అంతా శుభం జరుగుద్ది. గాడ్ బ్లెస్ యూ ఆల్.
యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. అనంత విశ్వ సంపద కటాక్షి సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ సైనింగ్ ఆఫ్.